లీడర్లకి జనాలు కానొచ్చిందంటే చాలు ఎక్కడ లేని గొప్పలు చెప్పుకోవాలనిపిస్తుందో ఏందో తెలియదు కానీ బుడ్డ లీడర్ల కానుంచి పెద్ద నాయకుల దాకా చాలా మంది వాళ్ళ గురించి గప్పాలు గట్టిగానే చెప్పుకుంటారు. కాకుంటే కొన్నిసార్లు నాలుక మడతబడి అవతలలోని తక్కువ చేయబోయి వాళ్ళే తక్కువైతుంటారు. ఇవాళ సీఎం చంద్రబాబు సారు గీడ ఏం మాట్లాడిండో చూడుండ్రోల్లా. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ఏంటి బాబు గారు మీరు మాట్లాడేది? నరాలు కట్ అయిపోతున్నాయని అనాలనిపిస్తున్నదిలే. అవు మరి బాబు గారు ఇట్లా మాట్లాడతారని ఎవరన్నా అనుకుంటారా? అసలుకు సీఎం హోదాలో ఉండి చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకు భరోసా లేదు, ఉండదు, ఉండబోదు అని ఫ్లోలా అనేటాళ్లకు ముందుగాల అక్కడ ఉన్నోళ్ళకు సుతా ముచ్చటేందో సమజుగాక ఈలలేసిర్రు. కాకుంటే ఈ మాటలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు ఏదో మాట జారిపోయి మాట్లాడలేదు, ఆయన మనసులున్నదే ఇట్లా బయటికి వచ్చింది. అయినా ఇది వరకు వ్యవసాయం దండు అన్నాడు, ఇప్పుడు పండుగని ఎట్లా అంటాడు? ఏదో ఓట్ల కోసానికి అట్లా మాట్లాడిండని ఎడ్డిస్తున్నారు పంక పార్టీ కార్యకర్తలు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే సూపర్ 6 హామీలలో ఒకటైన అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇలా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఉన్న తూర్పు వీరాయపాలెం ఊళ్ళే సీఎం చంద్రబాబు సారు షాల్ చేసిండు. అది కూడా ఏ పెద్ద వేదిక ఏర్పాటు చేసో లేకుంటే మస్తు హడావుడి చేసుకుంటానో కాదు, ఏకంగా మొక్కజొన్న చేనులనే ఇట్లా మంచాల మీదనే కూకుండి మరి రైతులతోని ముచ్చట పెట్టిండు సీఎం చంద్రబాబు సారు. ప్రతి నెల లబ్ధిదారుల ఇంటికే పోయి మరి పింఛన్లు వంచుతున్న బాబు సారు ఇవాళ అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని చెప్పిన 20,000 రూపాయల మొదటి విడత కింద రాష్ట్ర సర్కార్ తరపున 5,000, సెంటర్ సర్కార్ తరపున 2,000 కలిపి 7,000 రూపాయల చెక్కులను రైతులకు వంచిండు. అటెంకా రైతులతోని ఇట్లా మాట్లాడిండు. సూపర్ 6 లో గాని ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమి ఇచ్చారమ్మా చెప్పగలుగుతావా? గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్ 2. ఒకటి తల్లికి వందనం ఇచ్చారు సార్ 2. ఎంతమంది పిల్లలమ్మా నీకు? 2 అమ్మాయిలు సార్. ఏం చదువుతారమ్మా? పెద్ద అమ్మాయి ఇంటర్ సార్. ఇంటర్. ఇంకొక అమ్మాయి? చిన్న అమ్మాయి ఏమో 8th క్లాస్ సార్. ఇద్దరికి వస్తా ఉందా? ఇద్దరికి వస్తుంది సార్. అంటే 30,000 వస్తా ఉంది. ఓకే. తల్లికి వందనం వచ్చింది, పింఛన్ వస్తుంది సార్. మా మామయ్య గారికి నెలకి 4,000 పింఛన్ ఇస్తున్నారు సార్. మీ మామయ్య గారు 4,000 పింఛన్ ఇస్తున్నారు. అవును సార్. ఓకే, వెరీ గుడ్. తర్వాత ఈ రోజు వచ్చింది సార్. ఇది ఎంత వస్తుంది అనుకుంటున్నావు? 7,000 వస్తుంది సార్. 7,000 ఈ రోజు 3 సార్లు వస్తుంది సంవత్సరంలో. అవును సార్. 2 కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 14,000, కేంద్రం ఇచ్చే 6,000. ఆగస్టు 15 వస్తుంది సార్. ఎంత మొత్తం? ఎంతమ్మా? మొత్తం 20,000 సార్. ఈ సర్కారు ఏం పనులు చేస్తున్నది అనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు. ఇట్లా చూడాలి మరి కడవ హామీలన్నీ కూడా ఎప్పటి వరకు సాల్వ్ చేస్తుందో ఈ కూటమి సర్కారు. మైక్ దొరికిందంటే చాలు కొంతమంది లీడర్లు స్పీచ్లు దంచుతుంటారు. మరి కింద కూర్చున్నోళ్లకు ఆకలైతున్నదా, వాళ్ళు నిలబడి అవస్థ పడుతున్నారా అనేది కూడా పట్టించుకోరు. అట్లనే స్టేజ్ మీద కూర్చున్న కడమ లీడర్లకు ఇంకేమన్నా మీటింగ్లున్నాయా, వేరే కాడికి గిట్లా పోయేదున్నదా అనేది సుతం ఆలోచన చేయకుండా మాట్లాడుతూనే ఉంటారు. పాపం గీ ఎంపీ సారు ఓ మీటింగ్ లో మాట్లాడుతుంటే ఏం జరిగిందో చూడుండ్రోల్లా. కృష్ణారావు గారు కొద్దిగా ఇటువంటి ప్యాచ్ నా దగ్గర పంపుకున్న చూడు, ఆడే ఉడాడు తప్పున్నారా? నేను మాట్లాడేది మీ గురించి, ప్రజల గురించి. ఏదో ఒకటి రాసుకొని వచ్చి దాంట్లో మాట్లాడకూడదంటే ఇక్కడ ఎందుకు వస్తున్నాం మేము? వాయమ్మనే, ఎంపీ మల్లు రవి సారు మామూలు ఫైర్ మీద లేడు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, సెంటర్ సర్కార్ ఏం చేస్తున్నది అనేది జనాలకు చెప్తుంటే నడిమిట్లనే స్పీచ్ ఆపమని కాగితం తీసుకొచ్చి ఇచ్చేటాళ్లకు ఆ కాగితం ఈసిరి పారేసి ఇట్లా కోపానికి వచ్చిండు మల్లు రవి సారు. మాట్లాడకూడదంటే ఇక్కడ ఎందుకు వస్తున్నాం మేము? ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ కి నేను కన్వీనర్, నన్ను అక్కడ ఉండమని చెప్తే లేదు, ఇక్కడ కొల్లాపూర్ లో దూపల కిత్తరావు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు అని అది కొట్టొచ్చి ఇక్కడ చెప్పడానికి వచ్చాను. ఒక్క మాట కూడా సొల్లు మాట్లాడకుండా ప్రజలకు సంబంధించి చెప్తుంటే దండు నరసింహ గారు వచ్చి నాకు వచ్చి సలహా చెప్పే కార్యక్రమం చేస్తే మేము ఏం చేయడానికి ఇక్కడ? ఇన్నరా పాపం ఢిల్లీలో షెయి పార్టీ పెట్టిన మీటింగ్ లో పాల్గొనేది ఇడిచిపెట్టి మరీ ఇక్కడికి అత్తే నన్నే మధ్యలో ఆపు అని అంటారా? ఇదేం పద్ధతి? ఇట్లా యేసుడు కరెక్ట్ కాదు అని గరానికి వచ్చిండు మల్లు రవి సారు. మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చింది
కృష్ణారావు గారు పెట్టిన చేపల కూర, చికెన్ కర్రీ తినిపోవటానికి కాదు. ఇక్కడికి వచ్చిన ప్రజలకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది, అన్ని విషయాలు ప్రజలకు ఒకసారి మాట్లాడుకోవాలనే ఇక్కడ రావటం జరిగింది. నేను చెప్పే ప్రతి ముచ్చట ప్రజల కోసమే, సొల్లు కబుర్లేం చెప్తలేను. నన్నే స్పీచ్ ఆపమంటారా? నేనేం జూపల్లి కృష్ణారావు పెట్టే చికెన్ కూర, చేపల ఫ్రై తినేటందుకు రాలేదని గరంగరమే అయ్యిండు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సారు. కొల్లాపూర్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుబండేసే కార్యానికి హాజరుపడ్డాక ఆడబెట్టిన మీటింగ్ లో మాట్లాడుతుంటే స్పీచ్ నడిమిట్లనే ఆపేయమన్నందుకు బగ్గనే హర్ట్ అయినట్టున్నాడు. గందుకే అందరి ముంగట్నే కడిగి పారేసినట్టు మాట్లాడిండు. ఇక ఈ మాటలు ఇన్నోళ్ళు ఎవ్వరు కూడా మల్లో పారి స్పీచ్ ఆపు అని అడగరుగా వచ్చిపోన్రి. అయినా లీడర్లు కూడా మైకుల ముంగట్టుకు వచ్చినప్పుడు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలి గాని ఓ శాంతాడంత పొడుగు సాగ తీసుకుంటా మాట్లాడితే ఎట్లుంటది? ఇగో గిసోంటి పరిస్థితే అత్తది అనవట్టిరు గీ ముచ్చట చూసిన అక్కడి చేతి పార్టీ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఏర్పాటయ్యి ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చేతి పార్టీ నాయకులంతా ఊరూర తిరిగి చెప్పిండ్రు. ఇక గెలిచి ఏడాదినర్థమైన 2 లక్షలు కాదు కదా, కనీసం 1 లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలోనే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించింది సర్కారు. కానీ దాని ప్రకారం కూడా ఉద్యోగాల ముచ్చట్ల ముంగడికి పోకపోయేటాలకు ఇగియాల నిరుద్యోగులు ఏం చేసిండ్రో చూడుండ్రి. ముందుగా సంవత్సరం క్రితం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ అయితే ప్రవేశపెట్టారు, కానీ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. కాబట్టి ఈరోజు ఈ జాబ్ క్యాలెండర్ మేము ప్రథమ చేస్తా ఉన్నాం. ఓష్ని కథకున వారెతో నిరుద్యోగులు చూసినారులా ఏం చేసిర్రో? మనుషులు జీవిడితే ఏడాది మాస్కం చేసినట్టే జాబు క్యాలెండర్ కి సుతం ప్రథమ వర్ధంతి చేసిర్రు. చిన్న సీఎం బట్టి విక్రమార్క సారే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ముచ్చట చెప్పిండు. పోయినేడు ఇదే ఆగస్టు 2వ తారీఖు నాడే జాబ్ క్యాలెండర్ ప్రకటించిర్రు. ఇక ఇప్పటి సంది ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూసి అక్కరే లేదు. జాబు క్యాలెండర్ ప్రకారం ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ తోటి అన్నట్టుగా మంత్రులు, షెయి పార్టీ లీడర్లంతా చెప్పిర్రు. కాకుంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించి బరాబర్ ఏడాది గడిచినా సర్కారు మాత్రం ఇప్పటికి సుతం ఏం సప్పుడు చేస్తనే లేదని చెప్పి ఇలా అశోక్ నగర్ లో జాబ్ క్యాలెండర్ కు ప్రథమ వర్ధంతి కార్యం చేసిర్రు. ఇట్లా ఎస్ఐఎన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ స్వాహ, గ్రూప్స్ నోటిఫికేషన్ స్వాహ, డిఎస్సీ నోటిఫికేషన్ స్వాహ, డిపిఓ నోటిఫికేషన్ స్వాహ, పవర్ సెక్టర్ నోటిఫికేషన్ స్వాహ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ స్వాహ, గంగార్పణం సమర్పయామి. ఇప్పటి వరకు సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలల్లా చాలా వరకు పోయిన ప్రభుత్వంలోనే నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టినయే ఉన్నాయి. ఈ లచ్చి నియామక పత్రాలు ఇచ్చి 60,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినాం, దేశంలోనే ఎవ్వరు ఇయ్యనని ఉద్యోగాలు ఇచ్చినాం, మేము నోటిఫికేషన్లు ఎత్తే వద్దని నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారని ముఖ్యమంత్రి మాట్లాడితే ఇక అటు మంత్రి శ్రీధర్ బాబు మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటాడు. ఇక ఎన్నికలకు ముందేమో ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఇప్పుడేమో 5 ఏళ్లలో ఇస్తామని అంటున్నారు. ఎన్నికలకు ముందుగాల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిర్రు. అధికారంలోకి వచ్చినాక మేము ఆ హామీ ఇయ్యలేదని తప్పించుకుంటున్నారు. ఇట్లా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ పోతున్నారు. గాని మా నిరుద్యోగులకు మాత్రం న్యాయం చేస్తలేరని గరానికి వచ్చిర్రు నిరుద్యోగులు. జాబ్ క్యాలెండర్ పెట్టారు, కానీ ఇంతవరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులని కాంగ్రెస్ ప్రభుత్వం మభ్య పెడతా ఉంది, తీవ్ర ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తా ఉన్నది. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ చెప్తా ఉన్నాం, మేము తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకుండా మాత్రం మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ మీ కాళ్ళలు పట్టుకునే సరే, బరాబర్ మీ మెడల్ వంచైనా సరే మా ఉద్యోగ నోటిఫికేషన్ మేము తెప్పించుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాం. మరిట్లా నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నందుకైనా ఉద్యోగాల భర్తీ మీద సర్కారు పెద్దలు దృష్టి పెడతారో, లేకుంటే ఇప్పటికి సుతం మేము నోటిఫికేషన్లు ఎక్కువనే ఇస్తున్నాం అద్దని నిరుద్యోగులే ధర్నాలు చేస్తున్నారు అని చెప్పుకుంటే కాలం వెళ్ళదిస్తారో చూడాలి. మరి వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చే యాల కదా, మరి పెద్ద మనిషి ఈ యాలేం వార్త తీసుకొస్తాడో వాడుచుకుందాం పాండ్రి. తాత ఏందెయ్యాలి సంగతి? వాయంగా చంపుతూనే ఉంటావు. నీకు రేవేం పెట్టి చెప్తే ఏడ రేవుల కత్తవురా? ఒక్క కొడుకని గావరంగా దాత్తంటే గావరం గంజి కేడిసిందట, ఈపు దెబ్బలు కేడిసిందట. అట్లనే ఉన్నాయి. తొడలు నాకు అనుకూలంగా పెట్టు, తొడలు అనుకూలంగా పెట్టు. అట్లయితే రేవుల కత్తవు నువ్వు. అరే నీ చేతులకు జట్టలు పుట్ట ముసలోడా, గా పొలగాన్ని గంతగానం కొడుతున్నావు, ఏం పుట్టిందే నీకు? ఇడిచిపెట్టాన్ని? ఇడిచిపెట్టుడు వీని ఈపు విమానం మూత మోగియాలని అంచను. అలా ఇంకా చూడు ఎత్త చూస్తాడో సిగ్గు లేకుండా. చేసిన పనికి జర్రంతరనే ఇజ్జత్ ఉన్నది. అరే నీకు
ఇజ్జత్ ఇజ్జత్ ఉందా బాడకా ఇంతకు వాడు ఏం పని చేసిందనే గంతగానం కొడుతున్నావు అది చెప్పు ముందు. చెప్పరా చెప్పు ఆ నక్క సేవలు దానికి చెప్పు నువ్వేం చేసినావో చెప్పు. అగో చెప్పాడు చేసింది సొక్కం పని అయితే మంచిగుండు సిగ్గు తప్పిన బాడకాకు ఈ కాకి సొమ్మలోనికి వీనికి ఇట్ట కాదే అప్పాల పుల్ల అందుకొని ఎర్రగా కాల్చి ఏడి కాడికి వాతలు వాతలు పెట్టాలి వీనికి వాతలు పెడితేనే సిగ్గత్తది బాడకాకు. అరే వాడు చెప్పకుంటామే గాని నువ్వన్నా చెప్పరాదే వాడు చేసిన పనేందో. అలా ఈ మొగోడు నా పానం మంచిగా లేదు నేను బయలకు పోను అని బడి ఎగ్గొచ్చిండు. మరి ఎగ్గొచ్చినోడు ఎగ్గొచ్చినట్టు ఇంత మంచం వేసుకొని మలుసుకొని పండాలి కదా. పలకపోను అందుకొని అవేందో అడ్డమైన ఆటలు సురువు చేసిండు. ఆ ఆటలు ఆడుతాంటే వీని అయ్యా బ్యాంక్ అకౌంట్ నుంచి 3,000 కత్తిరింగ్ అయినట్టు మెసేజ్ వచ్చిందట. ఇక ఆ మెసేజ్ చూసి అబ్బా కొడుక మా అయ్య నన్ను ఎత్తనన్నా చేసి ఈ పంత మండ చంపుతాడు నన్ను బతకనియడు అని నా దగ్గరికి వచ్చి ఆ ముచ్చట చెప్పి తాత నాకు 3,000 రూపాయలు కావాలి ఇయ్యి అని చెప్పి నా ఆయన పడబడ్డాడు. అని నా దగ్గర ఎక్కడ ఊగులాడుతానేరా నా దగ్గర ఎక్కడ ఈ రూపాయలు లేదురా అని నేను అన్నందుకు ఇక నేను బతకా నేను బాయిల దునికి సత్తా అని పోయి చేలు చెలకలు పట్టుకొని ఉరుకుతాండి ఆయచను. సిగ్గున్నది సిగ్గున్నదా వీనికి. దానికి చెప్పు ఏం చేసినావో చెప్పు దానికి. అవ్వో నీదే మందం రా పిల్లగా నువ్వు చేసిందే తలకు మాసిన పనిరా అంటే ఇంకా పైసలు లేకుంటే బాయిల దొంకి సత్తా అని ముసలని బెదిరిస్తున్నావా. ఇంకో 4 వీకే ఆ పోరాన్ని. అదే నీ ముద్దు కింద ఎన్నేళ్ళు ఉన్నాయని నీకు పలకపోని అవసరం చెప్పురా. మీ అయ్యవ్వని బెదిరిస్తేవి పలకపోను కొనియాలి అని పట్టుబడితివి. వాళ్ళు 30,000 రూపాయలు పెట్టి పలకపోను కొనిచ్చిరి. బళ్ళే పోయి చదువుకోరా అంటే బడికి డుమ్మకొచ్చి ఆ పలకపోను బట్టి ఆడితివా. పైసలు పోగొచ్చి ఇప్పుడు ఆ పైసల కోసానికి నేను చస్తా నేను బతకా అని బెదిరియబడితివి. ఎవరిని బెదిరిస్తాను ఎవరిని బెదిరిస్తాను చెప్పు 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 ఎవరిని బెదిరిస్తాను. అరే రే 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 ఇక ఏం కొడతావు తీయే పొలగాని కొట్టినంత మాత్రాన బుద్ధి వస్తుందా అనే తాత. చిన్నప్పటి సంది వీని అయ్యవ్వ వీనికి ఇంత భయం చెప్పకనే వీడి తయారైండే అంచను. ఇంటికాడ అయ్యవ్వ భయం లేదు బయలే సార్ల భయం లేదు. ఇక వీడితో తయారుగా మంచి ఎందుకు గాడు చెప్పు ఎందుకు గాడు. కోదండం తీసుకొట్టాడు వీడిని వచ్చగాడు. ఇగో గిట్లనేనే తాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ 13 ఏళ్ల పిల్లగాడు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడి వాళ్ళ అవ్వ అకౌంట్ల నుంచి 2,800 రూపాయలు పోగొట్టిండట. ఈ ముచ్చట వాళ్ళ అవ్వకి తెలిస్తే కొట్టదేమో అన్న భయానికి జీవి తీసుకున్నాడటనే. ఎంత కచ్చింది కదరా ఈ కాలంలో మనువాడ. అరే ఈ పొలగాళ్ళకు గిసొంచి ఆలోచనలు ఏ నుంచి వస్తానే కావచ్చు. వీళ్ళు జానడంతా లేరా బాడేనంత ఆలోచనలు రావచ్చే. మరి ఈ సమాజం ఎటుగా అని ఉన్నది ఏం కథ. మరి వీళ్ళకి ఈ భయం బాధ్యతలు ఎవరు నేర్పాలి ఎట్లా ఏ నుంచి వస్తాయి. ఆ ముచ్చట్లేవో వాళ్ళ అవ్వయ్యలు చెప్పుకోరా తీయరా. అదే నువ్వెందుకు గంతగండం నారాజైతు నువ్వు చెప్పు. వీణ ఎవరనోళ్ళ మనుగొట్ట వాళ్ళ మనసులని ముర్తాలే తల్లి కానీ వాళ్ళకు జర్రంతరన్న బుద్ధి లేదంచడం. ఇగో వీణవ్వ డాడీ ఇగో నేను వీడియో తీస్తా ఈ కత్తి పట్టుకొని ఆశక నేను చేయి బిడ్డ అంటే ఇగో ఈ మొగోడు కూరగాయలు కోసే కత్తి పట్టుకొని వాడు పోతే వీడు వీడు పోతే వాడు అని వచ్చిర్రనుకో కొడుకులాలో మిమ్మల్ని కూరగాయలు కోసినట్టు రప్ప కోతా అని పెద్ద పోతొడని కొడతా అంటాడు. ఇక ఆ వీడియోని వీళ్ళు అయ్య చూసి మస్తు చేసినవరా కొడుక అని సప్పట్టు కొడతా అంటాడు. ఇక ఈ కూరగాయలు ఇంత తయారుగా మంచి ఎందుకు గాడు చెప్పవేమరా వానికి చెప్పు దానికి చెప్పు. ఒక్క వాని అయ్యవలే కాదే తాత సమాజంలో చాలా మంది అవ్వయ్యలు పిల్లగాండ్లకు ఇటువంటి రీల్స్ పిచ్చిని అలవాటు చేసి సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని చూస్తున్నారు. ఇంకేంది ఇసొంచి లంగ కథలు వాడి కూడా ఇత్త కూడా ఫేమస్ అవుతుంది బాడుకావులు ఎత్తున్నారు అనుకుంటాను. యథా రాజ తదా ప్రజ అన్నట్టు రాజు మంచోడు అయితే రాజ్యంలో ప్రజలు కూడా మంచోళ్ళు అవుతారు. అట్లనే ఇంత అయ్యవాళ్ళు మంచిగా ఉండి పిల్లగాళ్ళకు బుద్ధులు నేర్పితే పిల్లగాళ్ళు కూడా మంచోళ్ళు అవుతారు. లేకుంటే ఇంకో గిత్తనే అవుతారు. ఈ కాలంలో చాలా మంది ఇండ్లల్లా ఇదే నడుస్తున్నదే తాత. పిల్లగాండ్లకు రీల్స్ పిచ్చి, అయ్యకు అవతల ముచ్చట్ల పిచ్చి, ఇంట్లో అవ్వకు సీరియల్ల పిచ్చి. ఏదా అయ్యవ్వ తాదా పిల్లలు అన్నట్టే ఉన్నది కథ. నేను అంతే అన్నారు అని అంటారు కానీ కొంతమంది చిన్న పిల్లగాళ్ళు ఎసొంటి బట్టలు వేసుకొని ఎసొంటి వీడియోలు చేస్తారు అని అంటే ఆ వీడియోలో ముచ్చట్లు చెప్పాలంటే నాకే ఇజ్జత్ అనిపిస్తుంది. మరి వాళ్ళ అయ్య వాళ్ళకి ఎట్లా బుద్ధి లేదో మరి వాళ్ళు ఎట్లా వీడియోలు తీస్తారో నాకు అసలే అర్థం అవుతలేదు. మరి ఓ కొంతమంది అయ్యవలు ఆ పిల్లగాండ్లు అట్లా ఎగొడతా అంటే వీడియోలు కూడా తీస్తాండారు తాత. ఇక అయ్యవలే ఏది మంచి ఏది చెడు అనేది చెప్పకుండా గంత మంచిగా ఆసరా అవుతుంటే పిల్లగాండ్లకి ఏమెరకనే తాత పాపం. ముసలుడా పైసలు ఇస్తావా పోయి బాయిల దునకాలా మళ్ళా బాయి కాడికి అంటావు ఎవరిని బెదిరిస్తావు చెప్పు ఎవరిని బెదిరిస్తాను చెప్పు. తప్పైంది కాదు సత్తాన్ని ఎవరిని బెదిరిస్తానవరా
నువ్వు చత్తా అంటే ఎవడు భయపడతారు అనుకుంటున్నావు? ఇక్కడ అసలు మనం ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు? బతకాలి, బతికి సాధించాలి. సత్తా అని అంటే ఎవడు భయపడతారా? నువ్వు సత్తా నీ పానానికి నువ్వు పోతావు, మాకేమన్నా అవుతుందా? కొన్ని రోజులు ఏడుతావు, సపరేట్గా మూసుకొని ఊకుంటావు. నీ బతికేంది, నీ కథ ఏంది అని నువ్వు ఆలోచించుకోవాలి. ఇక నా తప్పైందా దాదా, ఇంకోసారి అన్నాను. ఇక నాడు ఇంకో నాడు ఇంకా ఇంకా అంటానా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇట్లా చెప్తూనే వింటారు, లేకుంటే వినరు. పిల్లగాళ్ళు బాధ్యతగా ఉండాలంటే భయం ఉండాలి. భయం ఉండాలి అని అంటే అయ్యవాళ్ళు పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలి. పలక ఫోన్లు ఇచ్చి పక్కకు పోయి ఆడుకోపోర్రి, రీల్స్ చేసుకోపోర్రి అని అంటే ఒక గిత్తనే తయారవుతారు. చూసిండు కదా పబ్లిక్, ఈ నడుమ చాలా మంది పొలగాన్లు పల్క ఫోన్లు పట్టి గేమ్లు ఆడుకుంటా రీల్స్ చేసుకుంటా ఏదేదో పిచ్చి పిచ్చి కథలు పడుతున్నారు. మొన్నట్ల మా ఆఫీస్లో పనిచేసే ఒక అన్నోళ్ళ కొడుకు ఆన్లైన్లో ఒకటే పారి 30 పిజ్జాలు ఆర్డర్ పెట్టిండట. అగ్గో నేను పెట్టలేదని అంటే మీ ఫోన్లకెంచే ఆర్డర్ వచ్చింది, పైసలు కూడా ముందే కట్టయినాయి. ఇప్పుడు వీటిని వెనుకకు తీసుకోపోమని చెప్పేటాళ్లకు వాళ్ళ ఇంటి చుట్టుముట్టున్నోళ్ళకి వంచి పెట్టిండట. ఇట్లా చాలా కథలు అవుతున్నాయి ఆడాడ. కాబట్టి చిన్నపిల్లగాళ్లకు ఫోన్లు ఇచ్చుడు బంద్ పెట్టుండ్రి, సరేనా? రాజకీయ లీడర్లందరిది ఒక స్టైల్ అయితే ఏపీ నీల మంత్రి నిమ్మల రామానాయుడు స్టైల్ మాత్రం వేరే ఉంటదొల్లా. పాలల నీళ్లు కలిసినట్టే జనాలతోని మంచిగా కలిసిపోతుంటాడు. ఇక సైకిల్ మీద తిరిగి ఇంటింటికి ప్రచారం చేసుడు, మేస్త్రి అవతారం ఎత్తి సుతారి పనులు చేసుడు, రైతు అవతారం ఎత్తి బూరదల వ్యవసాయం పనులు చేసుడు, రిక్షా కార్మికులకు మద్దతుగా రిక్షా దుక్కుడు, పారిశుద్ధ కార్మికునిగా మారి మట్టి పనులు చేసుడు. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుగా చేసిండు నిమ్మల సారు. ఇగో ఇప్పుడు మళ్ళా గీ అవతారం ఎత్తిండు. ఇగో చూసిన రానుల్లా రంగురంగుల బుగ్గలతోని డెకరేషన్ చేసిన ట్రాక్టర్ ఎక్కిన మంత్రి నిమ్మల సారు ఇవాళ ట్రాక్టర్ డ్రైవర్ అవతారం ఎత్తిండు. బండెనిక బండి గట్టి 16 బండ్లు గట్టి అన్నట్టు ట్రాక్టర్ వెనుక ట్రాక్టర్లన్నీ లైన్ గట్టి పెద్ద ర్యాలీ తీసిండ్రు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులున్న రైతులు ఇవాళ అన్నదాత సుఖీభావ పథకం పేరు మీద పాలకొల్లుల రైతులకు 9,85 లక్షల రూపాయలను విడుదల చేసిండ్రు కూటమి సర్కారులు. ఇక చెక్కులు వంచే కార్యానికి పోయిండు మంత్రి నిమ్మల సారు. ఆ మీటింగ్ పోయే ముందుగాల ట్రాక్టర్ నడుపుకుంటా ఆడున్న రైతులతోని ర్యాలీ తీసిండిట్లా. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకొని నియోజకవర్గ రైతులకు అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసినందుకు ఆడున్నోళ్ళందరూ మస్తు ఖుషి అయిండ్రు. మీరు నచ్చినటువంటి మిల్లుకి ఇవాళ ధాన్యం కోలుకునేటువంటి వెసులుబాటు ఈ రోజు ఈ ప్రభుత్వం ఇచ్చింది. ధాన్యం అమ్మినటువంటి 24 గంటల్లోనే మీ అకౌంట్ లో జమ చేసేటువంటి విధంగా ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రైతులకు పెట్టుబడి సాయమే కాదు ధాన్యం కొనుగోళ్ల సుతం ఎసొంటి తిప్పలు లేకుండా ఎత్తున్నది కూటమి సర్కారు. పోయిన సర్కారు రైతులను దగా ఎత్తే కూటమి సర్కారు మాత్రం రైతుల పక్షపాతాన పాలన చేస్తున్నదని చెప్పుకొచ్చిండు. గిట్లా మొత్తానికి నియోజకవర్గ పబ్లిక్ కు మద్దతుగా ఏ కట్టమొచ్చినా నేనున్నా అనుకుంటా ముందుండే మంత్రి నిమ్మల సార్ను ఆడున్నోళ్ళందరూ మస్తుగా తారీఫ్ చేసిండ్రి. అల్లా అబ్బర బిడ్డ ఎంత తెగించిండ్రా గీ బద్మాషాన్లు. గీల కండ్లను కాకులు ఒడవా, గీల చేతులకు జట్టలు ఉట్ట. సుషిండ్రా అనుల్లా మేకపిల్లను కదా తీసుకుపోయినట్టే ఆవును చూడుండ్రి కార్లు ఎట్లా గుక్కి పెడుతున్నారో. మనుషులను కదా కిడ్నాప్ చేసినట్టే ఆవులను సుతం కిడ్నాప్ చేసే ముఠాలు తయారైనాయట పట్నంలా. తవ్వపొంటున్న ఆవులకు మత్తు మంది ఇచ్చి ఎవ్వలకు అనుమానం రాకుండా కార్లు వేసుకొని తీసుకుపోతున్నారట. గిట్లా సికింద్రాబాద్ బండిమెట్ ఏరియాల అద్దుమరాత్రి పూటొచ్చిన కొందరు బద్మాషిగాళ్ళు ఆడున్న ఒక ఆవును కిడ్నాప్ చేసి కార్లు వేసుకొని పోయిండ్రు. గిట్లా ఇదంతాడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. మరి పాలకు డిమాండ్ బగ్గ పెరిగే వరకు ఆవుల్ని కిడ్నాప్ చేసి పాలదంద వేద్దామనుకుంటున్నారో లేకపోతే కబేలాలకు తరలించాలని చేసిండ్రో తెలియదు గాని 2 జాగాల గిట్లనే ఆవుల్ని ఎత్తుకుపోయిండ్రట బద్మాషాన్లు కొందరు. గీ ముచ్చట మీద ఆడున్నోళ్ళు పోలీసుల్లో కంప్లైంట్ చేసే వరకు కేసు బుకింగ్ చేసుకుని దొంగలను పట్టుకునే పండ్ల పడ్డారట. అద్దుమ రాత్రులు ఇండ్లల్లున్న సొమ్ములను ఎత్తుకుపోయినోళ్ళని చూసినాం, కొట్టంలున్న గొర్రెలు మేకలను మాయం చేసిన దొంగలను సుతం చూసినాం. కానీ ఆవుల్ని కూడా గీతీరుగా మాయం చేస్తున్నారంటే చాలా చిత్రంగానే ఉన్నది ముచ్చట. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.